హల్లెలూయా. అందరూసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 34వ దిన ఉపవాస కోరికలో ప్రభు మనల్ని ప్రవేశపెట్టారు. గత 33 రోజులు దేవుని కృపలో అనుదినము ఉపవాస కోరికలో పాల్గొని ప్రభువు ప్రార్థించి మనం అనేక ఆత్మీయ మేలులు పొంది ఉన్నాం. అయినా ఈ దినము 34వ దినం. ఇంకా 6 దినాలు. రేపు ఎల్లుండు ఆదివారం వస్తుంది, సోమం మంగళ, బుధవారం అంతే కదా, బుధవారం 3వ తేదీ అంతేనా? గురువారం శుక్రవారం 3. కావున మనము ఈ కొన్ని దినాలు తప్పనిసరిగా ప్రభు సన్నిధిలో ఆశీర్వాదాలు పొందాలి. ఎందుకో కొంతమంది చివరికి వచ్చేదైతే కొంత నిరుత్సాహంగా కరవంతా ఉన్నారు. దేవుడికి వైపు కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పిల్లగా మనము ఈ యొక్క తోటలో ప్రార్థన, ఏ తోటది? గెత్సేమనే తోటలో ప్రార్థన నుండి గొల్గొతా కొండ వరకు జరిగిన ఆ సంభవాలను ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినము ఆయనను పట్టుకొని 12 మందిలో ఒకటైన వచ్చి వారితో బహుజన సమూహము కత్తులు గురియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముందు పెట్టుకున్నానో ఆయనే యేసు, ఆయనను పట్టుకుని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు యొద్దకు వచ్చి గొడవడా నీకు శుభమని చెప్పి ఆయనను ముందు పెట్టుకునేను. యేసు చిలికడా నీవు చేయి వచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి యేసును బలవంతంగా పట్టుకున్నది. అంతటా యేసుతో ఉన్న వారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వారి చెవి తెగనరికెను. యేసు నీ కత్తి వలలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకోవడం వల్ల నీవు వేడుకొనిన పక్షమున ఆయన 12 సైన్య వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు నాకు పంపడా నీవు అంటున్నావా? నేను వేడుకున్న పక్షమున ఇలాగూ జరగవలని లేఖనము ఎలాగూ నెరవేరని అతనితో చెప్పాను. అవును పిల్లరా, ఆ గడియలోనే యేసు జన సమూహములను చూచి బందిపోటు దొంగల మీదకి వచ్చినట్టు కదులతోనూ గురియలతోనూ నన్ను పట్టుకొని వచ్చిందిరా. నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించున్నప్పుడు వీళ్ళను పట్టుకోవలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు సంభవించిందని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయన విడిచి పారిపోయింది. ఇదే మీ సంభవానికి వచ్చాం. మనం ధ్యానం చేసుకున్నాం. నిన్నటి దినం బోధకుడా అని చెప్పాడు, శుభం అని చెప్పాడు యోధాగాడు, ఇస్కారియోతు యూదా. కాబట్టి బోధకుడు అంటే ఎవరు? శుభం చెప్పడం ఏంటి, ముందు అనే దాన్ని కొన్ని భావన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ఇక్కడ యేసయ్యకు తెలుసు ఆ ఇస్కారియోతు యూదా తన శిష్యుడే. 300 సంవత్సరాలు యేసు క్రీస్తుతో తిరిగాడు. చచ్చిపోయిన లాజరును తిరిగి లేపితే చూశాడు. యాయీరు కుమార్తెను తిరిగి లేపితే చూశాడు. కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చినప్పుడు చూశాడు. కుష్ఠరోగులను స్వస్థపరిచినప్పుడు చూశాడు. అయ్యో, ఎన్నో దినాల నుండి రక్తస్రావ రోగంలో బాధపడుతున్న ఆ తల్లిని బాగు చేసినప్పుడు చూశాడు. ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు చేస్తూ చూశాడు.
5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు ఆహారం పెడితే కొండ మీద అది చూశాడు, తిన్నాడు. యేసయ్యతోటే ఉన్నాడు, యేసయ్యతోటే ఉన్నాడు. అద్భుత కార్యాలు చూశాడు, యేసయ్య బోధనలు విన్నాడు, యేసు శిష్యుడుగా ఉన్నాడు. కానీ మనసు మారలేదు. అల్లుడు చెప్పండి. యేసయ్యతోనే ఉన్నాడు, యేసు శిష్యుడుగా ఉన్నాడు, యేసు బోధనలు విన్నాడు. యేసయ్య ప్రతి గమనాన్ని చూశాడు దగ్గరగా. 12 మందిలో ఒకడు. కానీ మనసు మారలేదు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా లోకంలో అంటే ఎంతో మంది ఇష్టాదేవి యోగులు ఉన్నారు. ప్రభు సంఘంలో మనం ఉన్నాం, ప్రభు సంఘంలో మనం విశ్వాసమే. దేవుడు వాక్యాన్ని పంచుకుంటా ఉన్నాం, దేవుడు అద్భుత కార్యాలు చూస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రభు వలలో పాల్గొనగలుగుతా ఉన్నాం. ప్రతి విషయంలో కూడా మనము అన్నీ చేస్తూ ఉన్నాం. కానీ యూదా మనస్తత్వం ఉండేవాళ్ళు కొందరున్నారు. ఒక్క యూదా మనస్తత్వమే కాదు, యూదా ధనాశకులో పడిపోయాడు. యూదానే కాదమ్మా, అనేక మనస్తత్వాలు కలిగిన క్రైస్తవుల్లో ఉన్నారు. అదేనంటే అనేక మంది యూదాలు ఉన్నారు. సంపూర్ణంగా ప్రభువు సమర్పించుకున్న వారు లేరు. అక్కడ ఇంకొక శిష్యుడు కూడా ఉన్నాడు, నమ్మకం లేని శిష్యుడు. చూడమ్మా, నమ్మకం లేని శిష్యుడు. యేసయ్య తిరిగి లేచి చూస్తే ఏమో అన్నాడు. ఎవడు ఆయన? తోమా. అవునా కదా? తోమా, ఇదిగో నా చేతిలో చీరలు పుట్టిన ఆ రథంలో ఉన్నాయి చూడు. అప్పుడు అంటాడు, చూచి నమ్మిన వాడి కంటే ఏమ్మా చూడక నమ్మిన వాడు. ఇంకొక మాట ఇక్కడ చివరిగా ఏమన్నాడంట, ఒక్క శిష్యులలో యేసయ్యతో పోయారమ్మా, పోయారా? ఇక్కడ చూడండి ఏమన్నారంటే, అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయి. ఇదేంటి? మనం గమనం చేస్తే నీకోసం నా ప్రాణం ఇస్తా అన్నాడు. ఎవరమ్మా? పేతురు. నా ప్రాణం ఇస్తా. ఎటు పోయావయ్యా పేతురా అంటే ఒకటానికి పోయాడు. యేసయ్య అంటే ఎవరో నాకు తెలియదని చెప్పేశాడు. చెప్పు ఎవరు? ఒక్క శిష్యుడన్నా. ఎప్పుడు ఆయన రూపంలో అనుకునే శిష్యుడు అమ్మా యోహాను కాదు. ఆయన వాడాడు. యాకోబు ఉడుగు ఆయన వాడాడు. ఆంధ్రయ్య ఆయన లేడు. ఒక శిష్యుడు ఉంటే బలహీనుడయ్యాడు. మిగతా శిష్యుల సంగతి ఏంటి? థ్యాంక్ యూ ఆయన. మిగతా శిష్యుల సంగతి ఏంటి? ఎన్ని సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నారు వాళ్ళు? సర్వస్వం వదిలేసి వచ్చారా లేదా? ఆయనమా తమకుండా పొలం వదిలేశారు, తమకుండా ఆస్తి వదిలేశారు, అంతస్తులు వదిలేశారు, ప్రభువును వెంబడించారు. యేసయ్య శిష్యులు అర్పించుకున్నారు. ఎక్కడికి పోయినా వారికి పెద్ద గౌరవం. ప్రభు శిష్యులు వస్తున్నారు. ప్రభు శిష్యులు అంటేనే అంత గౌరవం వాళ్ళకి. ఆ దినాలు అంత గౌరవాన్ని 3.5 సంవత్సరాలు పొందాడు. యేసయ్య ఆహారం పెట్టాడు. వారెవరిని ఆయన తక్కువగా చూడలేదు. అందరినీ సమానంగా చూశాడు. ఆశ్చర్య కార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు. ప్రార్థనలు జరుగుతూ ఉన్నప్పుడు ఎంతో మంది వేవేల జనసమూహం వస్తూ ఉన్నాయి. స్వస్థపడుతూ పోతూ ఉన్నారు. అవన్నీ చూస్తూ ఉన్నారు. యేసుతో ఉన్నవారు, యేసు మా బోధకుడు అని చెప్పుకున్నవారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అమ్మమ్మా మనం కూడా దినాలు రాకుండా జాగ్రత్త. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పిచ్చింది. ఇలా ఏమనంటే క్రైస్తవులకు ఎస్సీ
రిజర్వేషన్ చెల్లదు. ఎవరైతే ఎస్సీ ఎస్టీలు క్రైస్తవ మతం తీసుకుంటారో వాళ్ళకి మనకి ఎస్సీ రిజర్వేషన్ ఉంది కదా, అది చెల్లదు. ఎస్టీలు కూడా అది చెల్లదు అని ఒక తీర్పు చెప్పింది. ఆ తీర్పుని ప్రభుత్వాలు అమలు పరుస్తాయా లేదని తర్వాత ఒకవేళ అమలు పరిస్తే ఇంకమ్మా ఎంతమంది ఉన్నారు? పారిపోవా? పారిపోవా? చాలా మంది పారిపోతారు. ఉద్యోగాలు చేసేవాళ్ళు రిజర్వేషన్లో ఉద్యోగాలు సంపాదించుంటారే, ఓయమ్మ నా ఉద్యోగం ఎక్కడి నుంచి ఎక్కడ పోతుందో. ఇంకా ఉద్యోగాల కోసం అన్వేషించాం బిడ్డలు. మేము క్రైస్తవులు కాదు, నువ్వు చెప్పడానికి లే. ఇప్పుడు ఒక సంగతి చెప్పేది ఏంటంటే 5,000 రూపాయలు ప్రతి బోధకుడికి ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు 12 నెలలకి 60,000 ఇచ్చాడు. ఎలాగంటే చర్చి రిజిస్టర్ కావాలి, చర్చి రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ ఆఫీసులో. ఆ చర్చిలో ఎంతమంది మెంబర్లు ఉన్నారో వాళ్ళ పేర్లు మొత్తం రాసియాలి. అట్లా రాసిచ్చారు. అంటే పాత్ర వాళ్ళు అక్కడికి తీసుకొచ్చి మాట్లాడలేదు, వెనక్కి తీసుకోవాలి. అయితే రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఈసారి నుంచి వాళ్ళు కూడా 5,000 నెలలు ఉంటాయి. మన చర్చి మనం చేయలేదు అనుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ పేర్లన్నీ అక్కడ ఉన్నాయి. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాయి? ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ప్రభుత్వం ఏమి ఎంక్వైరీ చేయలేదు. ఎవరు క్రైస్తవులు కాదండి. వాళ్ళకి గుడికి పోతున్నారు కాబట్టి, గుళ్ళో సభ్యులు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ క్యాన్సిల్ చేసేది. ఒకవేళ అమలు పరిస్థితి ఆహా మేము రిజర్వేషన్ క్యాన్సిల్ అయినా పర్వాలేదు కానీ ఏసై నమ్ముకుంటాము అనుకునే వాటి ఎంతమందో ఆరోగ్యాలు ఉంటాయి. అదే చెప్పండి. హల్లెలూయా. తేలే రోజు కూడా దగ్గరలో ఉందేమో మనకు తెలియదు. ప్రభుత్వాలు అమలుపరిచే రోజు కూడా దగ్గరలో ఉందేమో మనకు తెలియదు. అమలుపరిచినా ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు. కావున పిల్లగా ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక్క శిష్యుడు కూడా యేసయ్యతో లేదు. పేతురు ఏం చేశాడు? కత్తి నుంచి నరికాడు. మరి ఏమైందిరా ఆ ధైర్యం బాబు? ఆ జన సమూహంలో యేసయ్యని పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళి తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఒక్క శిష్యుడు కూడా అడ్డుపడ్డ పేతురు ఏమయ్యాడు? యాకోబు ఏమయ్యాడు? ఆయన రూపణ ఆనుకునే యోహాను గారు ఏమయ్యాడు? ఒక శిష్యుడు అంటే ఏదో ధనాశలో పడిపోయి యేసయ్యని నమ్ముకున్నాడు అనుకో. నేను చెప్పాను చాలా మంది ప్రభువుని కూడా అమ్ముకుంటున్నారు అని వినడం. యేసయ్య పేరు పెట్టుకొని జీవిస్తూ ఉన్నారు, అమ్ముకుంటున్నారు. అలాగే పిల్లల ఇక్కడ ఒక్క శిష్యుడు కూడా యేసుక్రీస్తు ప్రభువును వెంబడించలేదు. ఎక్కడికి తీసుకుపోతారు? మా మోపుకుంటే పాండి మేము కూడా వస్తాం, మేము ఆయన శిష్యులే కదా, మమ్మల్ని అరెస్ట్ చేయండి, పాండి మేము వస్తాం, ప్రధాన యాజకుల దగ్గరికి మేము కూడా చెప్తామని ఒక్కరు లేరు. పారిపోయాడు. క్రైస్తవ లోకంలో కూడా రాబో దినాల్లో పిల్లల చాలా కష్టాలు రాబోతూ ఉన్నాయి. క్రైస్తవులు శోధనలు రాబోతూ ఉన్నాయి. ప్రభుత్వం పక్షంగాను, జనుల పక్షంగాను సాతాను గారు చాలా శోధనలు తెచ్చిపెట్టే దినాలు రాబోతూ ఉన్నాయి. ఆ దినాలలో మనం నిలబడతామా, శిష్యుల వలె పారిపోతామా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. చూద్దాం. 2029 ఎలక్షన్ అయిన తర్వాత మరలా ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వస్తుందో వస్తే అప్పుడు అమలు పరచవచ్చు. ఇప్పుడు దాకా అమలు పరచవచ్చు దానికి. ఎందుకంటే క్రైస్తవులు ఓట్లు వేయలేదు. ఆ తర్వాత సంగతి తర్వాత ఏం జరుగుతుందో. మా హిందూ ఓట్లు చాలు, క్రైస్తవ ఓట్లు అవసరం లేదు అనుకుంటే
అది అమలు పరిస్తే ఏమాత్రం ప్రభువును మనం ఆరాధిస్తాం, ఎంత మాత్రం దేవుని ఆరాధనకు వస్తాం, అదేమో అమలు పరచడం వల్ల రేషన్ కార్డు తీసేస్తాం అంటే వస్తారా ఇంటికా పాపకాడు రాడు. రేషన్ కార్డు పోతే ఆరోగ్యశ్రీ పోతుంది, బియ్యం పోవడమే కాదు, గుడికి పోతే రేషన్ కార్డు కట్టు అంటే అప్పుడు చేస్తుంది వ్యవహారం. ఎవరు రాడు, ఎవరు రాడు, ఎవరో గట్టిగించుడు తాగిచ్చినది జారిపోతాయి. ప్రభు కోసం బతుకుతాం. ఆహారం ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా ఏసై ఉండే చాలు. ఏసు చాలులో చాలులో అంటాం కదా. ఏ కష్టం వచ్చినా, ఏ క్షణమైనా, ఏ నష్టం వచ్చినా ఏసయ్యా నీవే చాలు, నీవే చాలు. పాటలు పాడి ప్రభువును ఆరాధించడం కాదు. కానీ పిల్లరా, శిష్యులలో ఒక్కరు కూడా ప్రభువును వెంబడించలేదు, ప్రభువును వెంబడించలేదు. చివరిలో దొంగతనంగా పోయాడు పాపం పేదలేగాడు. ఏం చేస్తాడు నా ప్రభువులని. అప్పుడు చిన్న పాప నువ్వు ఆయన శిష్యుడు కాదంటే నేను కాదన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ముందే చెప్తాడు, నువ్వు నాకు తెలియదంటావు నా బాబు, నువ్వు పేదలు అంటే నీకోసం నా ప్రాణమైన తీసుకుంటా, ఆ సమూహాన్ని తెలుసుకున్నాము. కావున ప్రియులారా, మన విశ్వాసంలో దేవునిలో మనం గట్టిగా ఉండాలి. రాబో కాలాలు, శోధన కాలాలు రాబోతున్నాయి, కష్టకాలాలు రాబోతున్నాయి. శోధకుడు ఆయన బిడ్డలను శోధించే దినాలు రాబోతున్నాయి. శోధకుడికి లోబడకుండా ఉండాలంటే మనకేం ఉండాలా? పుట్టే ప్రార్థన ఉండాలా? హల్లెలూయా. ఏముండాలా? ప్రార్థన ఉండాలా. ప్రార్థన అనే ఆయుధం, వాక్యం అనే ఆహారం, ప్రార్థన అనే టానిక్ అని చెప్పాను నేను. ఎప్పుడైతే దేవుని వాక్యము, దేవుని ప్రార్థన, వెనకని ప్రార్థన, విశ్వాసము బలపడుతూ ఉంటూ ఆయనతో నడిస్తే ఈ లోకం బయటపెట్టే ఏ భయాన్ని కూడా మనం ఎరవమో ఎరవమో ఎరవము. ఆది కాలంలో పిల్లరా, నీరో చక్రవర్తి కాలంలో యేసుక్రీస్తు ఎంతమంది తర్వాత యేసయ్యను నమ్మిన బిడ్డలు పడ్డ శ్రమలు కాదండి. వారు ప్రాణాలు తెగించారు, ప్రాణాలు అర్పించారు, బిడ్డలను పోగొట్టుకున్నారు, గుడ్డివాళ్ళయ్యారు, కళ్ళు తీసివేశారు, కాళ్ళు తీసివేశారు, ఎళ్ళు తీసివేశారు. శ్రమలో ఎన్నైనా పడ్డారు కానీ యేసయ్యను ఆరాధించడం మాత్రం మానలేదు. దప్పలు కొట్టు దేవుడు బయటపడతారు. అలాంటి శ్రమలు రాబోతాములే. ఇప్పుడు కాదు, శ్రమల కాలం 3 సంవత్సరం, మహాశ్రమల కాలం 3 సంవత్సరం. అప్పుడు అంతటి తీసుకొస్తాడు. ఆ శ్రమల కాలంలో యేసును నమ్మిన బిడ్డలను, విడవబడిన సంఘాన్ని, ఆ శ్రమల కాలాన్ని మనం చూడకూడదు. చెప్పండి, మనము చూడకూడదు. మనం ఎంత ఉండాలా? మనం ప్రభుత్వం ఉండాలా? పెళ్లి విందులో 7 సంవత్సరాలు అక్కడ మనం ఉంటే ఎడవబడిన ప్రతి ఒక్కరూ శ్రమలు. అప్పుడు నాలాగా అవిశ్వాసాలు ఉన్నవాడు కూడా తప్పకుండా ప్రాణమైన పెడతారు. నాతో ఉన్న ఆలస్యం వెళ్ళిపోయా, కళ్యాణం వెళ్ళిపోయా, ఉంటాం వెళ్ళిపోయా, సగంలో బోధించేది ఏం పోలేదే, వాడు పోయేది. అయ్యో ఎంత పొరపాటు చేశారు అని చెప్పి అప్పుడు దేనికైనా తెగిస్తాం. ఆ శ్రమల కాలం మనం అనుభవించకూడదని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది. ప్రియులారా, ఏసంటే ఎవరో నాకు తెలియదు అనే దినాలను నువ్వు చెప్పాలి. చిప్పు పెట్టేస్తాడు. నువ్వు ఎక్కడ గుడికి పోయినా, ఏ రాజస్థావరాలకు పోయినా ఆ చిప్పు నీ చేతిలో ఉంటుంది. అది తెలియని వస్తుంది. అక్కడ టీవీలు వాళ్ళు చెక్ చేస్తారు. ఇప్పుడు మా ఇంటి కాడ శ్రీజీగా వేరే ఉంది, ఎవరింటికి వచ్చి పోయిందే మనతో చెక్ చేసుకో, అట్లా దీంట్లో పెట్టేస్తారు. అది నువ్వు ఎక్కడికి పోయినా ప్రభువుని ఆరాధించిన, నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేసుకుంటున్నా, నువ్వు బైబిల్ చదువుకుంటున్నా,
మొత్తం తెలిసిపోతున్నాం. ఆ భయంకరమైన దినాలు రాబోతూ ఉన్నాయి. కావున ప్రియులారా, ఆ దినాల్లో మనం ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. ఆ దినాల్లో మనం ఎక్కడ ఉండాలా? మధ్యాకాశంలో, ఆ ఆనందపురంలో, ఆ యేసయ్యతో, ఆ ప్రేమ విందులో, ఆ పెళ్లి విందులో ఓ కన్యకగా ఆ ప్రభుతో 7 సంవత్సరాలు సంతోషంగా ఆనందంగా దేవదేవుడితో గడుపుదుము గాక. చివరిగా వచ్చింది అవుతున్నానండి. ప్రవక్తల లేఖనంలో నెరవేరినట్టు ఇదంతా సంభవించదని చెప్పాడు ప్రభు. అప్పుడు శిష్యులందరూ ఆయన విడిచి పారిపోయారు. ఆయన అంటాడు, నేను నా ప్రభువుని వేడుకుంటే 12 సైన్య వ్యూహములు, ఒక్కొక్క వ్యూహం అంటే ఎంతమంది అమ్మా? 6,000 యోధులు. 12 ఆర్లు ఎంత? 72,000 మంది వస్తారా బాబు. ఒక్క మాట నా తండ్రిని వేడుకుంటే 72,000 మంది యోధులు, దేవుని దూతలోళ్ళు, లోక సంబంధమైన యోధులు కాదు. అంతమందికి వస్తారు. నేను వేడుకోను, లేఖనాలు నెరవేరాలి అని చెప్తాడు. అంటే ప్రభువు అంతమంది యోధులతో నీకు రక్షణ కల్పిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వేడుకుంటావు కదా, మనం ప్రార్థన చేస్తాం కదా, ప్రభువా నా ప్రయాణంలో తోడుగా ఉండయ్యా, ప్రభువా నేను నా పరిస్థితుల్లో తోడుకుంటే అంటే అంతమంది యోధులు నీకు తోడుగా ఉండి మీరు రక్షిస్తారు పిల్లారా. హల్లెలూయా. అది ఒక ఆత్మీయ సత్యం. అది ఒక ఆత్మీయ సత్యం. ఎందుకు ప్రభు ఆ మాట చెప్పాడంటే, ప్రభువుని వేడుకునే వాడి కదా 72,000 మంది యోధులు ఉంటారన్న రక్షణ. 72,000 మంది ప్రభువే కాదు, మనకి కూడా తండ్రి కదా మనం వేడుకున్నాం. కాబట్టి ఎక్కడికి పోతున్నా ప్రార్థన చేసుకోకుండా మనము బయటకు వెళ్ళాం కదా. డ్యూటీకి వెళ్తున్నా, పని మీద పోతున్నా, మన గమనం స్టెప్ వేసి ప్రార్థన చేసుకొని పోతే తమని యోగులు దేవుని కాపాడుతూ ఉంటారు. హల్లెలూయా. అవును ప్రియులారా, యేసయ్యలో నమ్మకంగా ఉండి ఆయనలో కొనసాగుతుంది కాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటంటే, ఆయన విడిచి వెళ్ళకూడదు. అమ్మా ఆయనమా యేసయ్యను విడిచి వెళ్ళకూడదు. శ్రమైన, నిందైన, కష్టమైన, కరువైన, చివరకు ప్రాణపోయే పరిస్థితి అయినా సరే యేసయ్యతోనే నా జీవితం. మళ్ళీ చెప్పండి, మరోసారి చెప్పండి, ప్రభుతోనే నా జీవితం. ఆయన కోసమే పొందుతానని తీర్మానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేస్తాక. హల్లెలూయా. దేవుడి వాక్యం జీవించిన తర్వాత ఆది సమయంలో ప్రార్థన చేయి, నేను ఆశీర్వాదం ఇస్తాను.